నమస్తే శివావి న్యూస్ కు స్వాగతం. నా పేరు మహేశ్వరి. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. బాధితులకు అందాల్సిన పరిహారంలో రాజకీయం వద్దు. కోట మండలం కొత్తపట్నం పంచాయతీలో ఏర్పాటవుతున్న క్రిసిటీ పరిశ్రమ రోడ్డు పనుల వద్ద నిర్వహించిన సమావేశంలో మాట్లాడిన రైతులు. అమరావతికి తరలిన నాయకులు, కార్యకర్తలు. ప్రధాని నరేంద్ర మోదీచే పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన జరగనుండటంతో బహిరంగ సభకు బస్సుల్లో విరివిగా తరలిన పార్టీ శ్రేణులు. హక్కులపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలి. వాకాడు మండలంలో నిర్వహించిన పౌర హక్కుల దినోత్సవంలో పాల్గొని హక్కుల గురించి వివరించిన వివిధ శాఖల అధికారులు. ఘనంగా రామానుజాచార్యుల జయంతి ఉత్సవాలు. గూడూరులోని అలగనాథస్వామి దేవాలయంలో జరిగిన స్వామివారి పల్లకీ సేవలో విరివిగా పాల్గొని దర్శించుకున్న భక్తులు. అమరావతికి ప్రధాని నరేంద్ర మోడీ శుక్రవారం రానున్నారు. పలు అభివృద్ధి పనులకు ఆయన చేతుల మీదుగా శంకుస్థాపన జరగనుంది. ఈ నేపథ్యంలో భాగంగా మనుబోలు నుండి టీడీపీ నాయకులు, కార్యకర్తలు అమరావతికి బస్సులో బయలుదేరి వెళ్లారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ గాలి రామకృష్ణారెడ్డి, నాయకులు పొన్నూరు రామకృష్ణయ్య, సాని వెంకటరమణయ్య, శివుడు రాజాగౌడ్, సాని ధనుంజయ్ తదితరులు పాల్గొన్నారు. చంద్రమోహన్ రెడ్డి ఆదేశాల మేరకు గాలి రామకృష్ణారెడ్డి ఏఎంసీ ప్రెసిడెంట్ అధ్యక్షతన ఈ మండలంలో 2 బస్సులు బయలుదేరిపోతూ ఉన్నాయి. దీన్ని మోడీ గారి అమరావతి పునఃప్రారంభం కార్యక్రమానికి అందరినీ, మండలంలోని ముఖ్య నాయకులందరినీ అక్కడికి తరలించడం జరుగుతూ ఉంది. కోట మండలం కొత్తపట్నం పంచాయతీలో ఏర్పాటవుతున్న క్రిసిటీ కారణంగా రైతులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని, పరిహారంలో రాజకీయం చేయొద్దని కూటమి నాయకులను రైతులు కోరారు. శ్రీనివాస సత్రం గ్రామంలోని పరిశ్రమ రోడ్డు పనుల వద్ద వారు మీడియా సమావేశం నిర్వహించారు. క్రిసిటీ ఏర్పాటుతో రైతులకు మంచి రోజులు వచ్చాయని, కూటమి నాయకులు గొప్పలు చెప్పుకున్నారని, అలాంటిదేమీ లేదన్నారు. రైతుల పక్షాన నిలబడ్డ పేర్నాటి శ్యాంప్రసాద్ రెడ్డిపై విమర్శలు చేయడం మానుకోవాలని రైతులు సూచించారు. ఎన్నమాల శ్రీనివాసులు, కొత్తపట్నం గ్రామం నాది లేదు. కానీ గత ప్రభుత్వం ఉన్నప్పటి నుంచి ఆల్మోస్ట్ క్రిసిటీ శంకుస్థాపన జరిగి ఆఫ్ చేస్తున్నారు. ఎందువల్ల ఆఫ్ చేస్తున్నారంటే, గత ప్రభుత్వం రైతుకి నష్టపరిహారం మొత్తం ఒకే విధంగా ఇవ్వండి. రైతు అనేవాళ్ళు ఫస్ట్ నుంచి 60, 70, 80 సంవత్సరాల నుంచి రైతు అనేవాళ్ళు భూమి మీద ఉన్నారు. భూమి ఏదైనా ఒకే భూమి కదా, సెటిల్మెంటు, డీకేటీ, సాగు అనేది లేదు కదా. భూమి అనేది భూమే. ఏ భూమి అయినా ఫ్యాక్టరీ కట్టేదానికి తీసుకుంటున్నారు మీరు. మేము అనేది ఏంటంటే, రైతులమే నష్టపరిహారం అనేది అందరికీ న్యాయం జరిగే విధంగా చేయండి అని చెప్పని గత ప్రభుత్వం నుంచి మా నాయకులు పేర్నాటి శ్యాంప్రసాద్ రెడ్డి చెప్తూ ఉన్నారు. ఎన్నోసార్లు అధిష్టానం జగన్మోహన్ రెడ్డి కాడికి కూడా తీసుకుపోయాడు. జగన్మోహన్ రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి సలహాదారులకి అందరికీ ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. అన్నీ జరుగుతూ ఉన్నాయి. కానీ మా టైం ఏదో పరిస్థితులు బాగలేక నెక్స్ట్ ప్రభుత్వం మారింది. ప్రభుత్వం మారిన తర్వాత కూడా మేమేం చెప్తున్నాము, మేము ఫ్యాక్టరీలకు వ్యతిరేకం కాదు. మా నాయకులు 3 రోజుల కిందట వచ్చి కూడా ఫ్యాక్టరీలకు వ్యతిరేకం కాదు, ఏ ఫ్యాక్టరీ అయినా కట్టుకోండి, కానీ రైతుకి అనుకూలమైన అమౌంట్ ఇవ్వండి అని చెప్పి చెప్పడం అయింది.
ఎంఆర్ఓ వస్తే సర్వేకి వస్తే సార్ మాకు పట్టా ఉంది, మాకు పట్టా ఇచ్చున్నారు, పట్టా కాలం ఏ కాలంలో ఇచ్చున్నారు చూడండి, రికార్డు పరిశీలించండి, రికార్డులో ఉంటేనే మాకు న్యాయం చేయండి, రికార్డులో లేనిది మేము ఇవ్వమని చెప్పాలా గవర్నమెంట్ని, మాకు రికార్డు ఉంటేనే చూసి మాకు న్యాయం చేయండి అని చెబితే బాలాయపల్లి ఎంఆర్ఓ ఒకటే బెదిరిస్తాడు. రాజ్యాంగంలో పొందుపరిచిన హక్కుల గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఉప తహసీల్దార్ సందీప్ తదితరులు పేర్కొన్నారు. వాకాడు మండల పరిధిలోని కొండాపురం పంచాయతీ వడ్డిపాలెం దళితవాడలో అధికారులు పౌర హక్కుల దినోత్సవం నిర్వహించారు. వాకాడు మండలం కొండాపురం పంచాయతీలోని వడ్డిపాలెం దళితవాడలో ఉప తహసీల్దార్ సందీప్ ఆధ్వర్యంలో పౌర హక్కుల దినోత్సవం నిర్వహించారు. ఈ సమావేశానికి వివిధ శాఖల అధికారులు హాజరయ్యారు. హక్కులపై స్థానికులకు వివరించారు. ఈ సందర్భంగా ఉప తహసీల్దార్ సందీప్ తదితరులు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఇలాంటి అవగాహన కార్యక్రమాల్లో పాల్గొని హక్కులు వంటి వాటి గురించి తెలుసుకోవాలన్నారు. ఎలాంటి సమస్యలున్నా నేరుగా అధికారుల వద్దకు వచ్చి పరిష్కరించుకోవాలని సూచించారు. ఆల్రెడీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత పీజీఆర్ఎస్ అని పెట్టారు, రెవెన్యూ సదస్సులను పెట్టారు, తెలుసా మీకు? పెట్టారు సార్, డిసెంబర్ 19 అప్పుడు జరిగినప్పుడు ప్రతి ఒక్క సమస్యను తీసుకొని వచ్చారు. ఒక రెవెన్యూ సమస్య కాదు, అన్ని సమస్యలలో కూడా వచ్చిన వాటిని క్లియర్ చేసుకుంటూ వచ్చాం. అప్పుడు రాని సమస్యలు ఇప్పుడు మేము ఇక్కడికి వస్తే ఆయన 11 సంవత్సరాల నుంచి లేదనేది ఒక సమస్య క్రియేట్ చేసాడు, లేవనెత్తాడు. సో అది మేము తీసుకుంటాం, మేము చేయాల్సిన వరకు మేము చేస్తాం, ఓకేనా? మేము చెయ్యనని మేమేం చెప్పట్లేదు కదా మీకు. మేము వచ్చింది దేనికి? మీ హక్కుల గురించి చెప్పడానికి. మీకు ఏంటి అన్నీ తెలుసు కదా. కాన్స్టిట్యూషన్ ఆఫ్ లా రాసింది దేనికి? అంబేద్కర్ అని ఆయన ఎంత జీవితాన్ని అనుభవించాడో మీకు తెలుసు. ఒక అంటరానితనం చూశాడు, ఆయన చదివిన చదువులు చాలా చదివాడు, ఒక లా మినిస్టర్ అయ్యాడు. వాళ్ళు గౌరవిస్తున్నారు అంబేద్కర్ని. మన దేశంలో మనం గౌరవించుకోలేకపోతున్నాం. సివిల్ రైట్స్ అంటేనే ఆయన తీసుకొని వచ్చిన ఒక అధ్యాయం తెలుసా? ఒక కమిటీ తర్వాత వచ్చాయి. వీళ్ళకి తప్పకుండా ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా హక్కులు కల్పించాలి అని చెప్పి ఆయన ఫ్రీడమ్ కోసం పోరాడితే, మీకు రైట్స్ కోసం మేము మీ దగ్గరికి వస్తే మీరెవరు కనబడట్లేదు. ఒక 5 నిమిషాలు వచ్చి కూర్చోమంటే కూర్చోవట్లేదు. అదే ఏదైనా సీరియల్ చూడాలరా అంటే వస్తుంది. అదే ఏదైనా ఎవరైనా ఇక్కడ సంథింగ్ ఏదైనా జరుగుతుందిరా అంటే వచ్చేస్తారు. అదే మీ రైట్స్ గురించో మీకు ఏంది, మీకు ఏమున్నాయి హక్కులు, అసలు దీనివల్ల ఉపయోగాలు ఏంటి అనేది మేము చెప్తున్న ఒక 10 నిమిషాలే కదా. కోటి రూపాయలకు పైగా అందాల్సిన పరిహారంలో అధికారులు జాప్యం చేయడం తగదని రైతులు పేర్కొన్నారు. నాయుడుపేట మండల పరిధిలోని కాపులూరు గ్రామ సమీపంలో జరుగుతున్న సాగర్మాల జాతీయ రహదారి పనులను వారు అడ్డుకొని నిరసన వ్యక్తం చేశారు. నాయుడుపేట మండల పరిధిలోని కాపులూరు గ్రామ సమీపంలో జరుగుతున్న సాగర్మాల జాతీయ రహదారి పనులను ఆ గ్రామానికి చెందిన రైతులు అడ్డుకుని ఆందోళన చేపట్టారు. సాగర్మాల రహదారిపై టెంట్ వేసుకుని బైఠాయించారు. కాపులూరు గ్రామానికి చెందిన 26 మంది రైతులకు సుమారు కోటి రూపాయలకు పైగా భూములకు సంబంధించి పరిహారం అందాల్సి ఉండగా అధికారులు జాప్యం చేస్తుండటంతో ఆందోళనకు దిగినట్లు రైతులు తెలిపారు. 2 ఏళ్ల కిందట సాగర్మాల జాతీయ రహదారికి సంబంధించి రైతుల నుండి భూములు స్వాధీనం చేసుకున్నారని వెల్లడించారు. కోటి రూపాయలకు పైగా పరిహారం ఇవ్వాల్సి ఉండగా నేటికి అతిగతి లేదన్నారు. ఈ విషయం తెలుసుకున్న తహసీల్దార్ రాజేంద్ర రైతుల వద్దకు చేరుకుని మాట్లాడారు. అన్ని పత్రాలను అధికారులకు అందజేశామని, ప్రభుత్వం కోటి రూపాయలకు పైగా అవార్డు ప్రకటించిందని, ఈ నెల 10వ తేదీలోపు రైతులందరికీ న్యాయం జరిగేలా అధికారులు చర్యలు తీసుకుంటారని తెలిపారు. దీంతో రైతులు ఆందోళన విరమించారు. కాపులూరు గ్రామం ఇది, రోడ్డు మీద పటాయించాము. 1620 సెంట్లకి డబ్బులు రావాలా? ఇప్పటికి 3 సంవత్సరాలు అయింది. రోడ్డు హైవే వాళ్ళు డబ్బులు వేసేసారు. మధ్యలో జాయింట్ కలెక్టర్ సంతకం పెట్టలేదని మాకు పేమెంట్ అయితే ఇవ్వాలి. ఇంకా ఈరోజు ఎంఆర్ఓ గారు వచ్చారు, 10 రోజులు టైం చెప్పారు. 10 రోజుల్లో ఇచ్చేస్తామన్నారు. లేకపోతే మళ్ళా ధర్నా చేయమని. మేడే సందర్భంగా గూడూరు పట్టణంలో సిఐటియు, సిపిఎం మరియు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ర్యాలీ జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సిఐటియు జిల్లా అధ్యక్షుడు బాలసుబ్రహ్మణ్యం తదితరులు మాట్లాడుతూ 8 గంటల పనిదినం కోసం కార్మికులు రక్తం చిందించిన రోజు మేడే అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ సంఘాల నాయకులు జోగి శివకుమార్, బివి రమణయ్య, వెంకటరామరెడ్డి, పుట్టా శంకరయ్య, అడపాల ప్రసాద్, రమేష్, కోటేశ్వరరావు, ప్రభావతి తదితరులు పాల్గొన్నారు. బాబా ముందు బా స్లో చేయి.
అంతర్జాతీయ కార్మిక దినోత్సవం సందర్భంగా సర్వేపల్లి నియోజకవర్గంలోని ముత్తుకూరులో జనసేన పార్టీ ఆధ్వర్యంలో నాయకులు మజ్జిగ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ సురేష్ నాయుడు తదితరులు మాట్లాడారు. ఈ సేవా కార్యక్రమంలో జనసేన నాయకులు రహీం, సందూరి శ్రీహరి, శ్రీను, పెడకాల కిషోర్, చిన్న తదితరులు పాల్గొన్నారు. చేస్తూ ఎంతో మంది ప్రాణాలను త్యాగం చేసి కార్మికుల యొక్క పని దినాల్లో మార్పుల కోసం వాళ్ళ రక్తాన్ని దారబోసి 12 గంటల పని దినాల్ని 8 గంటలకి తీసుకొచ్చినటువంటి ఘనత. అదేవిధంగా ఏదైతే 1920 అక్టోబర్ 31న ఈ ప్రపంచంలోనే మన భారతదేశంలో స్వతంత్ర సమరయోధులైనటువంటి లాలా లజపతి రాయ్ గారు ఈ యొక్క అధ్యక్షతన ఏదైతే కార్మిక దినోత్సవానికి సంబంధించి ఆయన అధ్యక్షతన నిర్వహించడం జరిగింది. అందులో భాగంగా 1862లో కలకత్తాలో రైల్వే కార్మికులందరూ కూడా ఒక ఉద్యమాన్ని కొనసాగించి ఆ ఉద్యమం చికాగోలో కూడా ఒక ఉవ్వెత్తున ప్రపంచవ్యాప్తంగా కూడా ఎంతోమంది ఒక కఠోరమైన దీక్షతో పోరాటం చేసి కార్మికుల యొక్క పని దినాల్లో మార్పులు చేయాలా, కార్మికుల హక్కుల సాధన కోసం వాళ్ళ రక్తాన్ని కాల్పుల్లో ధారపోసి ఈ యొక్క కార్మిక దినోత్సవాన్ని గూడూరు పట్టణంలో కొలువైన శ్రీ అలగనాథ స్వామి దేవాలయంలో భగవత్ రామానుజాచార్యుల జయంతి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా స్వామివారిని విశేషంగా అలంకరించి మంగళ వాయిద్యాల నడుమ పల్లకీ సేవ వైభవంగా నిర్వహించారు. భక్తులు విరిగా పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. महाबाहुं रघुवीरणो रूप संपन्नो कुमारो महाबलो शंग शंगिणो रक्षणाय मम राम रक्षणा पीतांबरस्वती साक्षान् मन्मन्मन् धर्मक्षयादहं प्राप्तं तव पादाब्जपत् संसारात्मो मग्नम् देहि पुरुषोत्तम पादुके यति राजस्य कथेलिपदण्डं सकलकलिकदा संहते कालदण्डं रय्यन्तालम्बदण्डं त्रिभुवन विजयश्च. గూడూరు పట్టణంలో కొలువైన సాయి మందిరంలో గురువారం సాయంత్రం బాబాకు విశేష పూజలు జరిగాయి. భక్తులు విరిగా పాల్గొని సాయినాథుడిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం పల్లకీ సేవ వైభవంగా నిర్వహించారు. హర మాధవ మనుగోలు కోదండరామాపురం ప్రాంతంలో వెలిసిన సాయి మందిరంలో గురువారం సాయంత్రం సాయినాథుడికి ప్రత్యేక పూజలు వైభవంగా జరిగాయి. అనంతరం పల్లకీ సేవ నిర్వహించారు. భక్తులు పాల్గొని భజనలు చేశారు. బాబాని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఉభయదాతలుగా గున్నడ్లపల్లి నరేంద్ర, లక్ష్మి, వారి కుటుంబ సభ్యులు భరత్,
స్రవంతి, ధ్రువన్స్ వ్యవహరించారు. ఓం సాయి శ్రీ సాయి సాయి జయ జయ సాయి ఓం సాయి శ్రీ సాయి ఓం సాయి శ్రీ సాయి ఓం సాయి శ్రీ సాయి జయ ఓం సాయి శ్రీ సాయి జయ జయ. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. బాధితులకు అందాల్సిన పరిహారంలో రాజకీయం వద్దు. కోట మండలం కొత్తపట్నం పంచాయతీలో ఏర్పాటవుతున్న క్రిసిటీ పరిశ్రమ రోడ్డు పనుల వద్ద నిర్వహించిన సమావేశంలో మాట్లాడిన రైతులు. అమరావతికి తరలిన నాయకులు, కార్యకర్తలు. ప్రధాని నరేంద్ర మోదీచే పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన జరగనుండటంతో బహిరంగ సభకు బస్సుల్లో విరివిగా తరలిన పార్టీ శ్రేణులు. హక్కులపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలి. వాకాడు మండలంలో నిర్వహించిన పౌర హక్కుల దినోత్సవంలో పాల్గొని హక్కుల గురించి వివరించిన వివిధ శాఖల అధికారులు. ఘనంగా రామానుజాచార్యుల జయంతి ఉత్సవాలు. గూడూరులోని అలగనాథస్వామి దేవాలయంలో జరిగిన స్వామివారి పల్లకీ సేవలో విరివిగా పాల్గొని దర్శించుకున్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.